హలో పీపుల్, లెట్స్ మేక్ పన్నీర్ రోల్స్. అవి చాలా హెల్దీ, ఇంట్లోనే చేసుకోవడం ఎలానో చూసేద్దాం. సో పన్నీర్ రోల్స్కి ముందుగా ఏం కావాలి? చపాతి. రండి చపాతి చేసేసుకుందాం. సో చపాతీలో స్టఫింగ్కి మనం పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవాలి. దానికి మనం ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి 2-3 స్పూన్స్. అందులోనే కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ మిక్స్ చేసేసి మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసేయండి. అండ్ అది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇలా పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో దట్ ప్రతి పన్నీర్కి ఆ పేస్ట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి, ఆయిల్ వద్దు. తర్వాత మనం మిక్స్ చేసుకున్న స్టఫ్ అంతా అందులో వేసేసి కొద్దిసేపు దాన్ని ఉడకనివ్వండి. ఇలా ఉడికి మనం వేసుకున్న గీ పైకి తేలేటప్పుడు అందులోనే మనం కట్ చేసుకున్న మిర్చి వేసేసేయండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసేయండి. ఒక 2-3 మినిట్స్ అవి ఉడకనీకి కలుపుతూ ఉండండి. ఆనియన్, పచ్చిమిర్చి లైట్గా ఉడుకుతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఉడుకుతూ ఉన్నప్పుడు పసుపు వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అవి ఉడుకుతున్నప్పుడు ఒక 2-3 స్పూన్స్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తే మనకి గ్రేవీ వస్తుంది. అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసేయండి. అండ్ అవర్ పన్నీర్ కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం చపాతీలో స్టఫింగ్ చేసేసి వీటిని పన్నీర్ రోల్స్ చేసేసుకుందాం.